ఇప్పుడు మన దొడ్లోకి గేదె వచ్చింది. వంగ మొక్కలు 4, బెండ మొక్కలు 4, టమాటా మొక్కలు 6 కొరికి తినేసి వెళ్ళిపోయింది. తెల్లారిన తర్వాత బయటకు వస్తే దొడ్లోకి గేదె వచ్చి వెళ్ళింది అని తెలిసింది. గేదె లేదు. గేదె లేకుండా గేదె వచ్చి వెళ్ళింది అని నేను ఎలా చెప్పగలను అంటే దాని అడుగుల గుర్తులు, దాని యొక్క పాద ముద్రలు అక్కడ ఉన్నాయి. ఓ గేదె ఎవరి గేదె తర్వాత మొత్తం మీద గేదె వచ్చింది అనేది దాని అడుగుల గుర్తులను బట్టి నేను కనుగొన్నాను. దేవుడు అంటాడు, సంఘమా నా మందలను నేను ఎలా మేపుతాను, ఎలా పోషిస్తాను, నా సంఘాన్ని ఎలా పోషిస్తాను, నా భక్తులను ఎలా పోషిస్తాను, నా భక్తులను ఎలా కాపాడుతాను నీకు తెలియకపోతే వాళ్ళ సాక్ష్యపు అడుగు జాడలను బట్టి వెళ్ళు. క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి, క్రైస్తవ సంఘాన్ని స్థిరపరచడానికి, విశేషంగా ఈ అంచె దినాలలో, ఈ దుర్దినాలలో సంఘము అనేక రీతులుగా శ్రమలను, కష్టాలను, అపనిందలను, అపవాదులను ఎదుర్కొనే రోజుల్లో, సంఘానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న రోజుల్లో ఆయన మనలను ఎలా పోషిస్తాడో మనకు తెలియకపోతే మన భక్తిలో మనం నిలబడలేము. గమనించండి, సంఘాన్ని ఇప్పుడు మనం ఎలాగూ కొలవాలి అంటే కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్నట్లుగా ఉంది. కరోనాకి ముందు మందిరాల నిండా ఉన్న ప్రజలు, కరోనా తరువాత సంఘాలు పలచబడిపోవడాన్ని మనం చూసాం. ఎందుకు వీళ్ళు దేవుని విడిచిపెట్టేశారు? ఎందుకు వీళ్ళు మందిరానికి పూర్తిగా మానేశారు? ఎందుకు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రేమ ఎంత అనిర్వచనీయమైనదో చెవులు